ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. అవసరమాయనులే అవసరమాయనులే రుధిరధారలు పాపపు డాగులు రుధిరధారలు పాపపు డాగులు కడుగుట కొరకై అవసరమాయనులే అవసరమాయనులే రక్తపు ప్రోక్షణ లేని ఎడలా రక్తపు ప్రోక్షణ లేని ఎడలా పాపపు మరకలు పోవు తెలుసా. పాపము పోనిదే నరకమే నీ గతి. పాపము పోనిదే నరకమే నీ గతి. ఇది తెలుసా ఇది తెలుసా ఇది తెలుసా. అవసరమాయనులే అవసరమాయనులే మేకల రక్తము కోడెల రక్తము మేకల రక్తము కోడెల రక్తము ఎద్దుల రక్తము వలనగునా. నీతిమంతుని రక్తమే అవసరం. నీతిమంతుని రక్తమే అవసరం. ఇది తెలుసా ఇది తెలుసా ఇది తెలుసా.
అవసరమాయనులే అవసరమాయనులే యేసుని రక్తము పాపము లేనిది యేసుని రక్తము పాపము లేనిది క్రీస్తుని రక్తము కడుగును పాపం వేరే మార్గము లేనే లేదు వేరే మార్గము లేనే లేదు తెలుసుకో యేసుని కలుసుకో అవసరమాయనులే అవసరమాయనులే రుధిరధారలు పాపపు డాగులు రుధిరధారలు పాపపు డాగులు కడుగుట కొరకై అవసరమాయనులే అవసరమాయనులే యేసుని మాటలలో విలువను ఎరిగినచో యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా నీ బ్రతుకంతా మేలే మేలుగా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. మనము ప్రస్తుతం మార్చి నెలలో ఉన్నాము. ఈ మార్చి ఏప్రిల్ అంటే క్రిస్టియన్స్కి ముఖ్యంగా కొన్ని పాటించేటువంటి పండుగలు అని కాదు కానీ కార్యక్రమాలు. రేపు ఆదివారం మరి రేపే వస్తుందా ఫామ్ సండే, రేపు ఆదివారం మట్టల ఆదివారం అంటారు. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారి జీవిత చరిత్రలో అది ఒక చాలా ప్రధానమైన ఘట్టం. ఆ తరువాత శుక్రవారం గుడ్ ఫ్రైడే. ఇష్టానుసారముగా జీవించుచున్న మానవాళిని రక్షించటానికి సమర్థుడైన ఒక వ్యక్తి సిలువలో బలియాగము చేసిన రోజు గుడ్ ఫ్రైడే. ఆ తర్వాత వచ్చే ఆదివారం ఈస్టర్ అంటారు. మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి రోజు. ఈ మూడిటికి అటు యూదులు ఇటు క్రిస్టియన్స్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఇకపోతే యేసుక్రీస్తును నమ్మినా నమ్మకపోయినా మరి వారు కూడా వీటిని కాస్త దృష్టి పెడతారు.
గుడ్ ఫ్రైడేకి యావత్ ప్రపంచమంతా సెలవు. కొన్ని ముస్లిం దేశాలు ఏదో కొద్దిగా అక్కర్లేదంటారు కానీ మొత్తానికి మన భారతదేశంతో సహా ఆ రోజు సెలవు దినంగా ప్రకటిస్తారు. మనము యేసుక్రీస్తు జన్మ యొక్క ప్రాధాన్యతను, యేసుక్రీస్తు యొక్క జీవన శైలి, జీవిత విధానమును అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తరువాత ఆయన చెప్పిన బోధలు, ఆయన పేరే బోధకుడు, రబ్బూని అని పిలుచుకునేవారు. ఆయన హెబ్రీ భాష తెలిసిన వాడైనా ఆనాటి ప్రజలు అరామిక్ భాషను ఎక్కువగా మాట్లాడటం వలన వారికి తెలిసిన భాషలోనే, అరామిక్ భాషలోనే యేసయ్య ఎక్కువ ప్రసంగాలు చేశారు. ఆ తరువాత ఆయన సిలువ, మరణం, పునరుద్ధానుడని రుజువు చేసుకోవటం, తిరిగి పరలోకానికి వెళ్ళడం, ఎందుకు వెళుతున్నాను అనే విషయం కూడా ఆయన ముందే చెప్పడం, ఈ వార్తను ప్రపంచమంతా చెప్పండి అని సేవకులను తయారు చేసి పంపించటం, వారు వెళ్ళి యేసుక్రీస్తు ద్వారా మానవాళికి జరిగే మేలులను గూర్చి ఆ మొదటి శతాబ్దంలోనే ప్రపంచమంతా చెప్పడం, నిజంగా ఇది గొప్ప దేవుని ప్రణాళిక, గొప్ప విషయం. ప్రైజ్ ది లార్డ్. ఆనాటికి అర్థం కాని సామ్రాజ్యవాదులు, ఆనాటికి యేసుక్రీస్తు రాకడలో ఉన్న, జన్మలో ఉన్న పరిపూర్ణమైన విషయాన్ని గ్రహించలేని రాజులు, చక్రవర్తులు, సామంతులు, మతనాయకులు మతాన్ని నమ్మి పట్టి చుండినవారు బాగా వ్యతిరేకించారు. క్రైస్తవులారా, ఎన్ని వ్యతిరేకాలు కలిగినా యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారో, రావడానికి ఉద్దేశ్యము, దేవుని ప్రణాళిక ఏమో వాటిని నెరవేర్చే విషయంలో యేసు ప్రభువారు ఎక్కడా ఎన్నుకంజ వేయలేదు. దేవునికి స్తోత్రం. ఆ గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన చెప్పిన మాటల వలన, చేసిన కార్యముల వలన, ఆయన చూపిన క్రొత్త విధానాల వలన ప్రపంచమే మారిపోయింది. ప్రపంచమే తల్లక్రిందులైపోయింది. ప్రపంచమే వారి బుద్ధిహీనతలు వాళ్ళు అర్థం చేసుకొని క్రీస్తుని నమ్మడం, క్రీస్తుని వెంబడించటం అలవాటు పడ్డారు, లేక ఇష్టపడ్డారు. అందుకనే ఈ పూట యావత్ ప్రపంచంలో అన్ని మతాలలో ఉన్న సంఖ్య కంటే క్రీస్తుని నమ్ముకున్న వారి క్రైస్తవుల సంఖ్యే చెప్పాలి ఎక్కువ. దానిని అర్థం చేసుకోలేక, సహించలేక, గ్రహించలేక ఇప్పటికైనా ఆపటానికి చాలామంది సర్వ విధాల కృషి చేస్తున్నారు. మరి అది ఒక మనుషులు ఆపితే ఆగేది కాదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా మట్టుకు నేను 40 ఏళ్ళు దాటింది, 40 ఏండ్లుగా సువార్త ప్రకటిస్తున్నాను.
ఏదో ప్రకటించేశాను అయిపోయింది, తిరగబడిపోయింది ప్రపంచం అనేది కాదు. ఆనాడు యేసు ప్రభువారు ఎన్ని ఎదుర్కొన్నారు. ఈ 2000 సంవత్సరాలుగా దైవ సేవకులు, అపొస్తలులు, శిష్యులు, క్రైస్తవులు ఎదుర్కొంటూనే ఉన్నారు. నేటి వరకు ఇంకా సంఘం ఎత్తబడి టైం వచ్చేంత వరకు ఇంకా కఠినమైన స్థితిని ఎదుర్కోవలసి పూర్చైన మాట ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎత్తబడాలి అంటే ఎత్తబడటానికి తగిన పరిపూర్ణత కావాలి. ఆ పరిపూర్ణత రావాలి అంటే సంఘమునకు చాలా హింసలు కలగాలి. ఆ హింసలలో సంఘము తట్టుకొని నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే సంఘము ఎత్తబడే స్థితిలోనికి, మెచ్యూరిటీ అంటాం, పరిపక్వతలోనికి వస్తుంది. ఈ సత్యాలు గమనించాలి. నా మట్టుకు నేను చాలా తీవ్రముగా ఆలోచిస్తున్నాను. క్రైస్తవులు మీరు కూడా చాలా విషయాలు తెలుసుకోవాలి, స్థిరపడాలి, నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఇప్పుడు ఒక చిన్న మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథంలో 46వ అధ్యాయంలో నేను ఇప్పుడు చెప్పిన ఇంట్రడక్షన్కి సంబంధించిన మాట, ఒక చక్కటి మాట చదువుదాము. చూడండి, 5 నుండి చదువుతాను. దయచేసి 46 యెషయా 5 నుండి. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు? దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచి నుండి బంగారము మెండుగా పోయేవారును, వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలెనని కంసాలిని కూలికి పిలుతురు. వారు భుజము మీద దానిని ఎక్కించుకొందురు, దాన్ని మోసుకొని పోయి తగిన చోట నిలువబెట్టుదురు. ఆ చోట విడవకుండా అది అక్కడనే నిలుచును. ఒకడు దానికి మొర్రపెట్టినను ఉత్తరము చెప్పదు. వాని శ్రమ పోగొట్టి ఎవనిని రక్షింపదు. దీని జ్ఞాపకము చేసుకొని ధైర్యముగా ఉండుడి. అతిక్రమము చేయు వారలారా దీనిని ఆలోచించుడి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడనూ లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంతవరకు ఒక విషయాన్ని మీ ముందు ఉంచుతాను, దయచేసి మీరు చూడాలి. మనం చదువుకున్న మాటలలో ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు తెలియచేస్తున్న ప్రధానమైన మాట ఏంటంటే, దేవుడు అనే వానికిని దేవుడు కాని వారికి ఉన్న గొప్ప తేడా.
దేవుడు అంటే ఎలా ఉండాలి, దేవుని ఉనికి ఎలా ఉండాలి, దేవుడు ఏమై ఉండాలి, ఆయన గుణలక్షణాలు ఏమై ఉండాలి, ఆయన మనస్తత్వము ఎలాంటిదై ఉండాలి, ఆయన శక్తి సామర్థ్యములు ఏమై ఉండాలి అనేది దేవుడే తనను గూర్చి తాను చెప్పుకుంటున్నాడు. ఎట్ ద సేమ్ టైం మానవుడు ఎక్కడ దెబ్బతింటున్నాడో, దేవుని విషయంలో, దైవ అన్వేషణ విషయంలో మనిషి ఎక్కడ మోసపోతున్నాడో, ఎక్కడ తనను తాను మోసపరచుకొనుచున్నాడో, ఈ యెషయా గ్రంథం 46వ అధ్యాయములో చక్కగా ప్రవక్త ద్వారా చెప్పబడింది. ఇక్కడ ఉన్న విషయం ఆయన చెప్పాడు, దేవుడను నేనే, మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు అని దేవుడు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. సరే, నాళ్ళు కూడా కదిపితే ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకున్న వాడను నేనే, తల ఎంటుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకున్న వాడను నేనే. ప్రైజ్ ద లార్డ్. ఎవరిని గూర్చి అంటే 3వ వచనం, యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకన పెట్టుకొనిన వారలారా, నా మాట ఆలకించుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ విషయం ఏంటంటే, ఇశ్రాయేలీయులతో యాకోబు ఇంటి వారంటే ఎవరండి? ఇశ్రాయేలీయులతో మాట్లాడుచున్నాడు. అక్కడ కూడా ఇంటి వారిలో శేషించిన వారలారా. శేషం అంటే ఉన్నదానిలో కొంత కోల్పోతే పోగా మిగిలిన దానిని ఏమంటారు? శేషము అంటారు. యెషయా కాలం నాటికే ఇశ్రాయేలు 12 గోత్రాలలో చాలా జరిగాయి. చాలామంది నష్టపోయారు, చాలామంది ఇబ్బందులు పడ్డారు. అప్పటికి ఘోరమైన యుద్ధాలు జరిగాయి. ఒక్క మొక్క మనం వెనక్కి వెళితే క్రీస్తుకు పూర్వం యెషయా 700 సంవత్సరాల కాలానికి చెందినవాడు. ఇంకా కొంచెం అవతలకి వెళితే 9వ శతాబ్దంలో సొలొమోను ఉన్నాడు, చెప్పుకోదగిన వ్యక్తులు. 1000 సంవత్సరాలకు వెళితే దావీదు ఉన్నాడు. యెహోషువ అవతలకు వెళితే యెహోషువ నాయకుడైన మోషే ఉన్నాడు. ఆయన సమకాలికుడు మొదటి యాజకుడైన అహరోను ఉన్నాడు. వారి నుంచి కొంచెం అవతలకు వెళితే మోషే అవతల 500 సంవత్సరాల వ్యవధిలో పురుషుడైన అబ్రహాము ఉన్నాడు. అంతకుముందు మనుషులు లేరా అంటే ఉన్నారు. ఇంకా కొన్ని వేల సంవత్సరాల చరిత్ర అవతల ఉంది. కానీ దేవుని పిలుపుని అందుకొని అప్పటికి ఉన్న క్రమాలు లేక ఆచారాలు వదిలేసి జీవము కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, ప్రైజ్ ద లార్డ్, నిరీక్షణకు ఆధారము లేని కాలంలో నిరీక్షణ కలిగి నమ్మిన దేవుణ్ణి కనుగొనిన అబ్రహాము నుండి మానవునికి దేవునితో ఒక చక్కటి కనెక్షన్ ఏర్పడింది. దేవుడు మాట్లాడటం, మానవుడు వినడం.
దేవుడు పిలవడం, మానవుడు లోబడటం. దేవుడు చెప్పినట్లుగా చేయటం, మానవుడు అభివృద్ధి చెందటం అబ్రహాము నుండి క్లియర్గా అది స్టార్ట్ అయింది. అందుకనే కొత్త నిబంధన అబ్రహాం పేరుతోనే ప్రారంభమైంది. అక్కడి నుంచి యెషయా వరకు మనం లెక్కిస్తే అబ్రహాము నుండి యేసుక్రీస్తు వరకు ఉన్న 2000 సంవత్సరాల వ్యవధిలో ఇది 7వ శతాబ్దం. అంటే అంతకుముందు మనం యెషయా నుండి కొంచెం అవతలకు వెళితే లెక్కల ప్రకారంగా ఇంకెన్ని వెళ్ళాలి? 2000లో 7 తీసేస్తే ఎన్ని? 1300 సంవత్సరాల చరిత్ర ఉంది ఒక అబ్రహాము నుండి తీసుకుంటేనే. ఈ 1300 సంవత్సరాల చరిత్రను పురస్కరించుకొని దేవుడు గతమును గూర్చి మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. గతమును గూర్చి మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? నిన్ను చంకన ఎత్తుకొనిన వాడను నేనే, నిన్ను పోషించిన వాడను, ఆదుకొనిన వాడను, నీ అవసరాలు తీర్చుకుంటూ వచ్చిన వాడను నేనే. ప్రైజ్ ద లార్డ్. నేను అంటే ఎలాంటి వాడు దేవుడు అంటే తల్లికి పోల్చాడు. ఒకవేళ ఒక తల్లి ఉంది, ఒక బిడ్డ ఉన్నాడు, నవమాసములు భరించి గర్భము ధరించి జన్మను ఇచ్చిన తల్లి ఆ బిడ్డను మరచిపోతుందా? మరువదు అంటూ, ఒకవేళ ఆ తల్లైనా మరచిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను. ప్రైజ్ ద లార్డ్. నేను నిన్ను మరచిపోలేదు బిడ్డా. ఇశ్రాయేలు, యాకోబు సంతతి, మిమ్ములను నేను నా భుజాన మోసితిని, మిమ్ములను నేను నా చంకన, పిల్లను చంకన పెట్టుకున్నట్లుగా చంకన పెట్టుకున్నాని, మీకు ఏది కావాలో అవి ఇచ్చాని, ఎలా చూడాలో మిమ్మల్ని నేను అలాగూ చూచాను కదా. ప్రైజ్ ద లార్డ్. నేటికి చూస్తూనే ఉన్నాను కదా. కాబట్టి ఇప్పటివరకు నేను చేసిన కార్యాలలో కానీ, నేను చెప్పిన మాటలలో కానీ, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకునే చెప్పండి విషయంలో కానీ తేడా ఏమైనా ఉన్నదా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మీరు కూడా ఆలోచించాలి. తేడా ఏమైనా ఉన్నదా? ఆ మాటల్లోనే నిన్ను ఆదుకునే విషయంలో, నిన్ను కాపాడే విషయంలో, నేను రక్షించే విషయంలో, నీతో మాట్లాడే విషయంలో, నీకు తోడుగా ఉండే విషయములలో నాకు సాటి అయిన వాడు ఎవడైనా చెప్పాలి. నాకు సాటి అయిన వాడు ఎవడైనా ఉన్నాడా? నాతో పోటీగా ఉండేవాడు ఎవడైనా ఉన్నాడా? లేడు కదా, లేడు కదా, లేరు కదా. ప్రైజ్ ద లార్డ్ అంటూ అని ఎంత చక్కగా చెప్పాడు అంటే, నిన్ను ఆదుకునే విషయంలో, నిన్ను పోషించే విషయంలో నాకు నేనే సాటి, నాకు నేనే పోటీ. ప్రైజ్ ద లార్డ్. నాలాంటి వాడు లేడు. బాగానే ఉంది కదా. అయితే ఇక్కడ వాళ్ళు చేస్తున్న ఒక దేవునికి ఇష్టము లేని పనిని గురించి మళ్ళా మాట్లాడుతున్నాడు. ఇంత సమర్థుడను నేను ఉండగా, ఇంత చక్కగా మిమ్మల్ని నేను ఒక తల్లి వల్లే పోషించుచూ ఉండగా, ఒక తండ్రి వల్లే లాలన చేస్తూ ఉండగా, ప్రతి అవసరత నేను తీర్చుచూ ఉండగా, మరి మీరేంటి మధ్య మధ్యలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు? ఇది మీకు తగునా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? నా నుండి మీకు ఏం తక్కువ అయ్యింది? నా నుండి మీకు ఏ లోటు కలిగింది? ఎందుకు మీరు అలా చేస్తున్నారు
అని తన మనస్సులో ఉన్న వ్యధను, తన మనస్సులో ఉన్న బాధను, తన మనస్సులో ఉన్న ఆ దుఃఖమును ప్రవక్త ద్వారా ఆనాటి మానవాళికి తెలియచేయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటది ఆ ఆపోజిట్ వర్గము ఏంటి? దాని గురించి చక్కగా చెప్పాడు. ఏమన్నాడు? 6వ వచనం, సాగిలపడి నమస్కారము చేయుటకై, చూడండి, సంచిలో నుండి బంగారము మెండుగా పోయువారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలెనని కంసాలిని కూలికి పిలుతురు. ఆగండి కొంచెం. నేను జీవము కలిగిన దేవుడను కదా, మాట్లాడే దేవుడను కదా, మరి మీరేం చేస్తున్నారు? బంగారం అనేది అప్పుడైనా ఇప్పుడైనా సంచుల్లో తెస్తారా అండి? బంగారం బంగారం ఇంతున్నా చెప్పండి, చిన్న ఉంగరమైనా చిన్న వస్తువైనా చాలా విలువైనది కాబట్టి చెప్పండి, దాన్ని విలువగానే జాగ్రత్తగానే చూస్తారు, దాస్తారు. అవునా? అవునా? అప్పటికే బంగారం కనిపెట్టబడింది. సొలొమోను కాలం అయితే దేవాలయానికి బంగారాన్ని అచ్చులచ్చులుగా పోత పోసేసి తెచ్చి అలా అంటించేశారు. మెటల్స్ అంటాం. మెటల్స్ అంటే లోహములు. ఈ లోహములలో అతి విలువైనది బంగారం, ఆనాడైనా ఈనాడైనా. కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే, సంచులలో, అది సేసంచే కావచ్చు, ధాన్యమునెత్తి గోని సంచే కావచ్చు, సంచులలో బంగారాన్ని తెచ్చేవారట. టన్నులు టన్నులు, కిలోలు కిలోలు తెచ్చి పడేసేవారు. దానికి తోడు మరలా వెండి. బంగారము కంటే సెకండ్ స్టేజ్కి చెందినది ఏది? వెండి, సిల్వర్. దానిని కూడా ఎలా తెచ్చేవారు? తీసుకొచ్చేవారు మెండుగా, అంటే ఎక్కువగా. ప్రైజ్ ది లార్డ్. ఇక తర్వాత ఇగో తూచి తెచ్చేవాళ్ళు, కిలోలు కిలోలు తెచ్చి ఏం చేసేవాళ్ళు? దాని దేవతగా నిరూపించవలెనని, అంటే రూపించవలెనని, అంటే తయారు చెయ్యవలెనని ఎవరికి ఇచ్చేవారు? కంసాలిని పిలిపించి, అమ్మాయి నీకు ఎంత కావాలో తీసుకో, కూలికి చెయ్యి. ఇదిగో బంగారం, రెండవది ఇదిగో వెండి, నువ్వు తయారు చెయ్యి. ఇక రూపురేఖలు ఎలా ఉండాలో మేము చెప్తాం. నువ్వు వాటిని తయారు చేసి నీ కూలి నువ్వు తీసుకో. దాన్ని మజూరి అంటారు. మజూరి నువ్వు తీసుకో, మాకు కావాల్సినట్టుగా నువ్వు తయారు చేసి మాకు ఇవ్వు. అలాగే వాడు తీసుకునేవాడు, కూలికి చేసేవాడు, కూలి తీసుకునేవాడు, కోరికల రీతిగా దాన్ని తయారు చేసేవాడు. చేసిన తరువాత చేయబడిన దాన్ని వీళ్ళు ఏం చేసేవాళ్ళు? 7, వారు భుజము మీద దాన్ని ఎక్కించుకొందురు, భుజాల మీద మోస్తారు. తర్వాత దాన్ని మోసుకొని పోయి తగిన చోట నిలబెడతారు. ఒక సెంటర్లోనో, ఒక రోడ్డు ప్రక్కనో, ఒక ఖాళీ స్థలంలోనో, ఒక మైదానములోనో ఈ వెండి బంగారములతో తయారుబడి చేయబడిన వాటిని కంసాలి వాడు చేసిన దానిని భుజాల మీద, ఎక్కడ?
భుజాల మీద మోసుకు వెళ్ళి ఏం చేస్తారు? దాన్ని ఒక చోట నిలబెడతారు. తరువాత ఆ చోటు విడవకుండా అక్కడనే నిలుచు. నిలువబెట్టబడింది ఏం చేస్తుందంట? చెప్పాలి, ఏం చేస్తుందంట? బంగారం కాబట్టి మెరియచ్చు, వెండిగా వచ్చి చెప్పండి దగదగ లాడచ్చు. మన వాళ్ళు ఎక్కడ పెట్టారో అక్కడే ఉండిపోతుంది. అక్కడ నుండి కదలదు, మెదలదు. కదలదు, చెప్పండి, మెదలదు. ఆ చోటు ఇడవకుండా అది అక్కడనే నిలుచుంటుంది. పెట్టిన వారు వెళ్ళి బాగున్నావా అంటే ఏం బాగున్నావు బాగు, నువ్వు పెట్టేలేవు, కదిలితే ఒప్పుకోనన్నా ఇక్కడే పడి ఏడుతున్నాను అన్నట్టుగా ఉంటుంది. తర్వాత అక్కడనే నిలుచు. ఒకడు దానికి మొర్ర పెట్టినను ఉత్తరము చెప్పదు. ఉత్తరం అంటే జవాబు ఇవ్వదు. అర్థం చేసుకోండి, జవాబు ఇవ్వదు. తర్వాత ఉత్తరము చెప్పదు. వాని శ్రమ పోగొట్టి ఎవరిని రక్షింపదు. అంటే ఏవైనా శ్రమలు కలిగితే, ఇరుకులు కలిగితే, ఇబ్బందులు కలిగితే, ఇంకేదైనా ప్రమాదాలు మనుషులకు వస్తాయి కదా, అలాంటివి వస్తే వాటిని అది ఏమాత్రము కూడా ఏం చేయదు, రక్షింపదు. శ్రమల నుండి రక్షింపదు. తర్వాత దీని జ్ఞాపకము చేసుకొని ధైర్యముగా నుండి అంటూ అతిక్రమము చేయువారలారా దీనిని ఒక్కసారి ఆలోచించుడి అంటూ చాలా పూర్వకాలమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడును లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేను ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఇప్పుడు ఈ వివరణలో మీకు ఏమర్థమయ్యింది? ఏమర్థమయ్యింది? మాట్లాడే దేవుడు ఉండగా మాట్లాడని వారి వైపు చూస్తున్నారని, రక్షించే దేవుడు ఉండగా రక్షింపలేని వాటిపైన ఆధారపడుచున్నారని, శ్రమలు కలిగినప్పుడు కొంచెమైనా సహాయము చెయ్యలేకపోయిన వాటి చుట్టూ తిరుగుతున్నారని, అవి వీరి భారమును మోయటం కాదు, వాటిని వీళ్ళు భుజాల మీద చెప్పాలి. అవి మొయ్యడం లేదు సరిగదా, వాటినే మనోళ్ళు భుజాల మీద మోస్తున్నారని, నిలబడలేవు కాబట్టి వీళ్ళే తీసుకెళ్ళి ఒక ప్లేస్ చూసి ప్లేసులో నిలబెడుతున్నారని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్తున్నాను కదా, యెషయాను వెళ్ళి చెప్పవయ్యా, ఇప్పుడే కాదు, కొంచెం ఎనుక సంవత్సరాలకు వెళ్ళి ఆలోచించమను, పూర్వకాలమును కూర్చో ఒక్కొక్కసారి యోచన చెయ్యమను. ఇలాంటి సంఘటనలే, ఇలాంటి విషయాలే పూర్వకాలం అంటే గతకాలమందు కూడా చాలా జరిగాయి కదా. మీకు తెలియదా?
మీ పూర్వీకులకు తెలియదా? మీరు వినలేదా? మీరు ఎరుగరా? ఎన్ని జరిగా ఇలాంటివి? ఆశ్రయించలేని వారిని ఆశ్రయించటం, రక్షించలేని వారిని రక్షించమని అడగటం, పెట్టిన చోట నుండి కదలకుండా ఉన్నవారి చుట్టూ ఆ ప్రదక్షిణలు చేయడం. అది ఇప్పుడే కాదయా మీకు అలవాటు, ఎప్పటి నుంచి? పూర్వ ఒక్కసారి ఎన్ని తిరిగి చూడండి. ఎక్కడైనా నాతో సమానముగా ఎవరైనా మీకు సహాయము చేశారా? నేను ఆదుకున్నట్లుగా మిమ్మల్ని ఎవరైనా ఆదుకున్న దాఖలాలు చరిత్ర పుటలలో ఉన్నాయా? ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి. ఏంటి దేవుని బాధ? ఏంటి ఇంత దీనముగా దేవుడు మాట్లాడుచున్నాడు? ఏంటి ప్రవక్తలో ఉండి ఒక ఏడుస్తున్నాడు అనేది కాకుండా ఏడ్చినంత పని చెప్పాలి జరుగుతుంది. ఎందుకంత బాధపడుతున్నాడు? అసలు ఆయన ఏంటి అసలు అని అంటే, దేవునికి స్తోత్రం. ఒక మంచి మనసుతో మనం ఆలోచిస్తే తల్లి బిడ్డల సంబంధము దేవునిది, మనిషిది. తండ్రి కొడుకుల సంబంధము చెప్పండి దేవునిది, మనిషిది. కారణం, మానవుణ్ణి దేవుడు తన పోలిక చొప్పున సృష్టించాడు. మానవునిలోనికి తన ఊపిరిని చెప్పాలి ఊదాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆ మనిషికి ఏది జరగాలన్నా, ఏది కలగాలన్నా, సృష్టించిన ఊపిరి ఊదినా, పోషించుచున్నా దేవుడు పట్టించుకున్నంతగా, దేవుడు దయ చూపినంతగా, ప్రైజ్ ద లార్డ్, దేవుడు ఆరా చేసినంతగా ఇక మిగిలినవి ఏవి చేయవు. అవి దేవుడితో సాటి అయినవి, సమానమైనవి కావు. ఒక్కసారి మీరు ఆలోచించండి. అవును కదా? ఇక్కడేమన్నాడు? గత కాలం గురించి కూడా తెలుసుకోండి, ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి అన్నాడు. యెషయా నుండి మీకు అందుకే లెక్కలు చెప్పాను నేను. యెషయా నుండి దావీదు లెక్క పెట్టండి. ఈ 7 అయితే దావీదు 1000 అయితే ఎన్ని వందల సంవత్సరాలు ఉంది? 300. ఆ 300 సంవత్సరాలు చూడండి. దావీదు నుండి కొంచెం అవతలకు వెడితే చెప్పండి న్యాయాధిపతుల కాలం ఉంది. సమూయేలు మహాప్రవక్త ఉన్నాడు. పోనీ అప్పుడైనా చూడండి నాకు వారికి ఎంత తేడా ఉందో. ఇంకా కొంచెం అవతలకు వెడితే ఎవరైనా యెహోషువ. ఆ కాలంలో చూడండి నాకు వారికి ఎంత తేడా ఉందో. ఇంక యెహోషువ అవతలకు వెడితే త్వరగా చెప్పండి మోషే కాలాన్ని చూడండి నాకు మీరు చేసే ఆ పనికి ఎంత తేడా ఉందో. ఇంకా మోషే కంటే కొంచెం అవతలకు వెడితే చెప్పండి వాళ్ళకి ముందున్న అబ్రహాము ఉన్నాడు. పోనీ అక్కడి నుంచైనా మీరు చూడండి, పోనీ అబ్రహాము నుండే తీసుకోండి. ఇలాంటి పిచ్చి పనులు మీరు చేస్తూ నా ఉనికిని, నా శక్తిని, నా ప్రేమను, నా బాధ్యతను మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ నుంచి మనం కొంచెం ఇక్కడ ఉన్నట్లుగానే పూర్వకాలం నుండి చెప్పిన సంవత్సరాల వ్యవధిని చూస్తే దావీదు కాలాన్ని తీసుకోండి. టీవీలో కూడా వినేవాళ్ళు. దావీదు చరిత్ర క్షుణ్ణంగా పరిశీలిస్తే దావీదు ఎన్నడూ కూడా ప్రైజ్ ద లార్డ్ ఎప్పుడూ కూడా భలే ముచ్చట. నేను నోట్స్ రాశాను, బుక్ రాశాం, టైపాలజీ అనే బుక్ రాశాను విజయవాడలో బైబిల్ కాలేజీలో టీచ్ చేయటానికి. కానీ ప్రింటింగ్ చేయలే.
వాళ్ళు ఆశ్చర్యపోయారు. కొంచెం రీమోడల్ చేసి ప్రింటింగ్ ఇచ్చేయమన్నారు. ఇవ్వలేదనుకోండి, నోట్స్ ఇప్పటికీ దాచి ఉంచాం. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు దావీదు చరిత్రను క్షుణ్ణంగా అనేక స్థలాల్లో స్టడీ చేస్తే దావీదుకు ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని ఇరుకులు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ప్రాణపాయ పరిస్థితులు వచ్చినా తన పూర్వీకుల దేవుడైన యెహోవాకు తప్ప ఎన్నడూ ఎవరికి చెయ్యెత్తి నమస్కారము చెయ్యని ఘనుడు ఎవరైనా దావీదు. ఎంత స్థిరమైన మనసు, ఎంత గట్టి నిర్ణయాలు కలిగినవాడు, దేవుణ్ణి దేవుని ధర్మశాస్త్రాన్ని ఎంత ప్రేమించేవాడు. ప్రాణం పైన పర్వాలేదు, చెయ్యి, అలాంటి పని నేను చేయలేదు. తండ్రి మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మానవుడు ఎక్కడ దెబ్బ తింటున్నాడు, మనిషి ఎక్కడ వెనుకంజ వేస్తున్నాడు, మానవుడు ఎక్కడ మీకు డీవియేట్ అవుతున్నాడు, మానవుడు దేన్ని వదిలిపెట్టి ముందుకు రాలేకపోతున్నాడు, ఎక్కడ తనను తాను మోసం చేసుకుంటూ తోటి వారిని మోసం చేస్తున్నాడనే విషయాలను యెషయా గ్రంథం 46వ అధ్యాయములో నుండి మాకున్న టైంలో కొన్ని విషయాలు, పారమార్థిక విషయాలు, అసలైన సిసలైన విషయాలు ధ్యానం చేశాం. మా సంఘంతో పాటు టీవీ ద్వారా ఎందరైతే వింటున్నారో వారు కూడా సత్యమును గ్రహించగలుగుటకు సహాయము చేయండి. పూర్వకాలమందు వారికి తెలిసిన విషయాల గురించి మాట్లాడాలి. రాబోయే కాలం ఇంకెన్నో విషయాలు తెలుసుకొనబోతున్నారు అన్న గ్రహింపు వీరికి కావాలి. నడిపించుమని, దీవించుమని అన్ని నామముల కన్నా మిన్నైన యేసయ్య నామమున అతి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృపాశక్తి మనందరికీ తోడై నడిపించును గాక. హల్లెలూయా. ఈ కొంచెం అవతలకు పెడితే మరి మోషే గారి కాలం ఎలాంటిదండి? పూర్వకాలంలోకి వెళ్ళి జ్ఞప్తికి తెచ్చుకోమని కదా. మోషే కాలం ఎలాంటిది? దావీదు కంటే 500 సంవత్సరాలు అవతల. మోషే కాలంలో ఏం జరిగిందండి? సీనాయి పర్వతం మీదకి ధర్మశాస్త్రం దేవటానికి మోషే వెడితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ ఉన్నట్లుగానే సంచులు బంగారం పోగు చేసి వాళ్ళ చెవులుకున్నాయి, ముక్కులుకున్నాయి, చేతులుకున్నాయి, కాళ్ళకున్నాయి, మాత్రం కొలిసేసి పెద్ద విగ్రహాన్ని పోశారు. ఈ లోపల ఎవడో వచ్చి అన్నాడు, పోసావు కరెక్టే, బంగారం ఉంది. వీళ్ళ సొంత బంగారం కాకుండా ఐగుప్తు నుండి కూడా వాళ్ళంతా దోసుకొచ్చారంటే ఏమండి? వీళ్ళతో కాకుండా చెప్పండి, ఐగుప్తు నుండి వాళ్ళంతా తెచ్చారంట. వాళ్ళు ఇచ్చేసి తెచ్చేశారు. ఈ మొత్తం అంతా పోసేసిన తర్వాత దీనికి ఏ రూపాన్ని ఇవ్వాలి అని దేవుడు ఉన్నాడు కానీ నోరు మూసుకొని దేవుడు ఎక్కడ ఉన్నాడు? మోషేని రమ్మన్నాడు, ఆయన వెళ్ళాడు, ఆయన కనపట్ల, ఈయన రావట్లేదు. అసలు మోషే చచ్చిపోయి ఉన్నాడే. ఇంతకాలం ఎవడో అన్నం తినకుండా 40 రోజులు బ్రతికే ఛాన్స్ లేదు. మనం ఏదో ఒక దారి చూసుకోవాలి కదా, ఏదో ఒక పని చేయాలి కదా. ఎవడో ఒకడు మనకు కావాలి కదా. అప్పుడు వాళ్ళు పోసి నిర్ణయించుకున్న దానికి ఎద్దు రూపం క్లాస్గా తయారు చేసేసారు. తయారు చేసి దాన్ని పెట్టేసి మమ్మల్ని విడిపించినది నీవే. ఎక్కడి నుంచి? అది మమ్మల్ని నడిపించినది నీవే.
ఏ మార్గమున? అరణ్య మార్గం. అడ్డుగా వచ్చిన ఎర్ర సముద్రమును పాయలు చేసినది నీవే. ఇంకా మా ఆకలి తీర్చినది నీవే, మా అవసరాలు తీర్చుచున్నది నీవే, 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 నీవే. అంటే ఇప్పుడు వీళ్ళు ఎంత అమాయకులైపోయారు. అసలు విడిపించిన దేవుణ్ణి, చంకన పెట్టుకొని మోసిన దేవుణ్ణి, ఒక గొర్రె పిల్లని లేక బిడ్డను మోసినట్లు భుజాల మీద మోసిన దేవుణ్ణి పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక వాళ్ళకు తెలిసినంతలో ఆర్భాటాలు చేశారు, జాతరలు చేశారు, సంబరాలు చేశారు, వాళ్ళ ఇష్టం. ఇక రాడు ఇక లేడు అనుకున్న మోషే 2 పలకలు 10 ఆజ్ఞలతో పక్షుల కిందకు దిగొస్తున్నారు. ఇది జరిగింది. అందుకంటున్నాడు పూర్వకాలములు జరిగిన వాటిని జ్ఞప్తికి తెచ్చుకో. ఇప్పుడు అబ్రహామునే తీసుకోండి. అబ్రహాము కూడా ఇలాంటి కుటుంబానికి చెందినవాడే. తయారు చేసి బొమ్మలు అమ్ముకొని కోటి విద్యలు కూటి కోసం ఉన్నట్లుగా కడుపు నింపుకున్నవాడే. ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ప్రధానంగా 2 మీకు చెబుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఇదండి ఎందుకు చెబుతున్నానంటే దేవుని ప్రణాళిక మనుషులకు పూర్తిగా అర్థం చెప్పాలి కావట్లేదు. అసలు దేవుడు ఏమి నిర్ణయించుకున్నాడు, దేవుని మనస్సు ఎలాంటిది, దేవుడు ఇంత సంకల్పించింది ఎందుకు, దేవుడు ఇంత పని కలిగి ఉన్నాడు ఎందుకు, దేవుడు ఇంత ఆలోచిస్తున్నాడు ఎందుకు అనే విషయం వాళ్ళు తిట్టమని కాదు, కానీ మనుషులకు అర్థం కావడం లేదు. అందుకని మీకు చెబుతున్నాను, ఆ పాయింట్ని బట్టి మీకు చెబుతున్నాను. దేవుణ్ణి నమ్మక ముందు వారు అక్కడి నుంచి పూర్వకాలం ఆలోచించమన్నాడు కదా. నీవు దేవుణ్ణి నమ్మక ముందు నీకంటూ కొంతకాలము చెప్పండి ఉందా లేదా? ఉందా లేదా? సీతమహాలక్ష్మి గారిని అడగండి. దేవుణ్ణి నమ్మక ముందు ఇలాంటి టైపు జీవితం మీకు ఉందా లేదా? ఉంది కదా. మీరు ఒక్కసారి గతంలోకి ఆలోచించండి. ఈ దేవుడు మాట్లాడినట్లుగా, ఈ దేవుడు హెచ్చరించినట్లుగా, ఈ దేవుడు నిఘా పెట్టినట్లుగా, ఈ దేవుడిని ధైర్యపరిచినట్లుగా గతంలో ఏదైనా ఎప్పుడైనా అలాగూ జరిగిందా? ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇప్పుడు టీవీల్లో కానీ సెల్ ఫోన్స్లో కానీ అక్కడక్కడ రేడియోల్లో కానీ ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, మారు మ్రోగిపోతున్నాయి సాక్ష్యాలు. కానీ గతంలో ఒకసారి తొంగి చూసుకో. నిలబెట్టిన దాని వల్ల నీ కలిగిన మేలేంటి, నిన్ను సృష్టించిన వాని వల్ల నీకు కలిగే మేలేంటి, ఒక్కసారి గతంలోకి వెళ్ళి చూడు. మీరు అర్థం చేసుకోండి. ఆ స్థితిలో నుండి వచ్చిన ప్రతి వారు కూడా గతాన్ని ఒక్కసారి తొంగి చూడండి. అవసరం వచ్చినప్పుడు సాక్షిగా నిలబడండి. క్రీస్తుని ఎరువక పూర్వము నా పరిస్థితి ఏంటో చెప్పవలసిన రోజు వస్తుంది ఏనాటికైనా. అప్పుడు గట్టిగా నువ్వు చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను సెల్ ఫోన్లో ఒకటి చూశాను. ఒక అమ్మ చర్చికి వెడుతుందట. జనరల్గా అంటే రక్షణ పొందమ్మా అన్నారు, పొందలేదు. ఆమె అసలు ఏమీ మారలేదు. క్రైస్తవురాలు ఎలా ఉండాలో అలా ఉండలేదు.
మరి మీలో ఎంతమంది విన్నారు? నేను విన్నా. ఇప్పుడు ఆవిడ ఏం చేసిందంటే, వెళ్తుంది, ఏదో నష్టం కలిగిందంట, ఎవడో చెబితే వెళ్ళింది. ఆ నష్టము నుండి విడిపించమని, కష్టం నుండి తప్పించమని వెళుతుంది, కానీ హృదయములో పూర్తిగా మారటానికి ఇష్టపడలా. అప్పుడు వీళ్ళు అదేంటమ్మా ఇదేంటమ్మా అంటున్నారు. ఆవిడ మారలేదు సరిగదా. గత కాలంలో దేవుడికి మనం చెప్పుకున్న వాటికి ఉన్న వ్యత్యాస అర్థం చెప్పాలి. చేసుకోలేదు సరిగదా, రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయి దీవెనయ్య అనే ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన పక్క హిందూ బ్యాక్గ్రౌండ్. ఆయన పేరు నా పేరు చాలా సభలలో సమాన స్పీకర్స్గా వాడబడ్డాం. కుడి ఎడంగా నా ఈడే కావచ్చు. అయితే ఆయన ప్రసంగా నేను వినలేదు, నా ప్రసంగా ఆయన వినలేదు. కానీ పరంజ్యోతి గారు అంటే ఏంటో ఆయనకి తెలుసు, ఆయన అంటే ఏంటో నాకు తెలుసు. వాడబడిన ఒక కోవకు చెందిన వాళ్ళం. ఈ అమ్మ కౌక్కుని బైబిల్లో కాల్చేయాలి, క్రైస్టియన్స్ చంపేయాలి, సేవకులు అసలు అందు లేకుండా ఒక పగబట్టిన వాడికి ఫోన్ చేసింది. ఎవరమ్మా మీరు? నా పేరు పలానా. ఏంటి? చాలా కాలంగా వెళుతున్నాను, నన్ను వేధించారు, అది అన్నారు, ఇది అన్నారు, కానుకలు ఇమ్మన్నారు, నరసింహగాలు ఇమ్మన్నారు, బొట్టు తీసేయమన్నారు, ఈగ చెప్పారు, అది చెప్పారు. నేను అవన్నీ మానేసా, ఏం చేయాలి, నేను మానేసా అంటూ ఆవిడ అంటుంది, ఇలాంటి వారు ఎందరిని మోసం చేస్తున్నారు అని అయ్యా అంట. వాడంటాడు, ఎవడమ్మా ఆడు అన్నాడు. దీవెన పేరు చెప్పింది పాపం. అని చాలా మంచిది అయిపోయాడు. ఇది ఇంకొక ఛానల్, ఆయన క్రిస్టియన్ ఛానల్, ఆయన చూసి జవాబు ఇచ్చాడు. ఏమన్నాడో తెలుసా? నీవు అసలు మారలేదు కదా, నీవు మానవలసినవి మానలేదు కదా, ఇంకా నీ తప్పు నీకు అర్థం కాలేదు కదా. నిజంగా క్రిస్టియన్స్ అంటే నీకులాగా ఉండరమ్మా. మార్పు చెందిన క్రిస్టియన్స్ నీకులాగా ఉండరు తల్లి. నీవు మారకుండా నువ్వు నిందిస్తున్నావు, నిందలు మోపుతున్నావు. నీలాంటి వాళ్ళు ఒకవేళ వచ్చినా మాకు ఇష్టం లేదు, అసలు రాకపోతే ఇబ్బంది లేదు. యేసుక్రీస్తు కావలసింది నీలాంటి సచ్చు పుచ్చు క్రిస్టియన్స్ కాదు. గతంలో ఒకసారి తొంగి చూడు, నీ దేవుని వల్ల పొందిన మేలులు ఏమో ఒక్కసారి గుర్తుకో. ఆ అనుభవాలుంటే పంచుకో, లేక నీ ఉద్దేశం నీ దగ్గరే ఉంచుకో. నీ కర్మ. నిన్నెవడు కూడా చేతులైతే రమ్మనడు, నిన్ను వచ్చినా పట్టించుకు నాదుడెవడు లేడు. కావలసింది ఎవరంటే నిలబడి ఉండి ఏ సహాయము చేయలేని బొమ్మకు, నిరంతరము నీకు తోడుగా ఉన్న జీవము కలిగిన దేవునికి తేడా నీకేమన్నా తెలిస్తే నువ్వు వచ్చి మాట్లాడు. నువ్వు వచ్చి మాట్లాడు, లేదా నీ తప్పలు పడు. నువ్వు రాకుండా, బాప్తిసం పొందకుండా, రక్షణ పొందకుండా, దేవుడిని నమ్మకుండా, వాక్యం తెలుసుకోకుండా, క్రీస్తు రక్తంలో కడుగా పడకుండా, నువ్వు శక్తిని దేవుని దగ్గర రుచి చూడకుండా ఇదంతా ఒట్టిదంటే నువ్వు అన్నంత మాత్రం ఒట్టిదిగా పోయేది ఇది కాదు. అందుకని హిందూ కాన్వెంట్స్, టీవీలో హిందూ కాన్వెంట్స్ అంటే నిన్న మొన్నటి దాకా, గత 5-6 సంవత్సరాల క్రితం
లేక 5-10 సంవత్సరాల క్రితం వరకు నువ్వు ఏది చేసావో, ఏది చూసావో, ఎక్కడి నుంచో వచ్చావో, దేన్ని పూజించి దేనికి ఆరాధన చేసావో వాటికి జీవగల దేవుళ్ళలోకి అడుగు పెట్టిన తర్వాత నీకు కలిగిన నూతన అనుభవానికి ఉన్న వ్యత్యాసమును కూర్చో ఒక్కసారి నువ్వు నోరు తెరచి మాట్లాడు. హల్లెలూయా. సాక్ష్యము చెప్పు, అవసరమైతే నిలబడు. ఇది డిఫరెన్స్. ప్రైజ్ ద లార్డ్. ఇది అంటూ మళ్ళీ ఏమన్నాడంటే, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఏమన్నాడు, ఇవే కాదు యెషయా, నువ్వు ఇంకా చెప్పు, ఇవే కాదు, నా మనసులో ఇంకా చాలా ఉన్నాయి, నా ఆలోచనలో ఇంకా చాలా ఉన్నాయి, జరిగినవి కాకుండా జరగవలసినవి ఎన్నో ఉన్నాయి, చెప్పినవి కాకుండా త్వరగా అయిపోయింది, చెప్పవలసినవి చాలా ఉన్నాయి, ఇంకా చాలా నేను చెప్పాలి మీకు, మీరు ఇంకా చాలా నాకు దగ్గర కావాలి. ప్రైజ్ ద లార్డ్. జరిగినవి కాకుండా జరగబోవునవి చాలా ఉన్నాయి, అవి ఇంకా చెప్పవలసి ఉంది, ఆ కార్యాలు నేను చేయవలసి ఉంది. అంతకుముందు నీ స్థితి ఎలా ఉందో దాన్ని గుర్తు చేసుకో. ఇంకా రాబోయే కాలంలో చెప్పే వాటిని కూడా ఒకటి బ్యారేజ్ వేసుకో. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు నీ స్టాండ్ ఏంటో, నీ స్థిరత్వం ఏంటో, నీ నిజత్వం ఏంటో, పొందలేనిది ఏంటో, పొందినది ఏంటో, ప్రైజ్ ద లార్డ్, నీవు నిలబడి సాక్ష్యం చెప్పు. నేను దీన్ని సీరియస్గా ఆలోచిస్తున్నాను, మీరు కూడా ఆలోచించాలి. గత కాలంలో ఏ సహాయము చెయ్యలేని నిలువబెట్టిన ఒక మానవుడు తయారు చేసిన, ఒక కంసాలి వాడు తయారు చేసిన, ఎక్కడ పెడితే అక్కడే ఉండిపోయి ఏ సహాయము చెయ్యలేని నిస్సహాయ స్థితిలో నుండి జీవము గల దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత జరిగిన మేలేంటో నువ్వు నిలబడాలి, వాటిని గూర్చి నువ్వు మాట్లాడాలి. ఒకసారి లేడీస్లో గత కాలంలో దానికి దీనికి ఉన్న వ్యత్యాసమును గురించి ఎరిగిన వారు, తెలిసిన వారు మీరు చేయి పైకి ఎత్తండి. ఒక్కసారి విగ్రహారాధన నుంచి వచ్చిన వారు, పుట్టుక్రైస్తవులందు స్పష్టంగా ఎత్తండి చెయ్యి. కొందరికి అర్థమై ఉండకపోవచ్చు, చాలామంది ఎత్తారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు మీకు జరిగిన మేలుల విషయము కాకుండా ఇంకా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, ఇంకా కొత్త విషయాలు బయలు పరచబోతున్నాడు. మిమ్మల్ని ఇంకా లోతులలోనికి నడిపించడానికి ఆయన మనసులో నాటి ఎన్నో ఉన్నాయంట, ఇంకా బోళ్ళెన్నో ఉన్నాయంట. ప్రైజ్ ద లార్డ్. అందుకే మరొక చోట దేవుని మనసు ఎరిగినవాడు ఎవడు, దేవుని ఉనికిని తెలిపినవాడు ఎవడు. దేవునికి స్తోత్రం. భయంకర చివరి దినాల్లో ఉన్నాము, దీన్ని అర్థం చేసుకోండి. ఇంకా రాబోయే కాలంలో అంటే ఏం జరిగింది, మళ్ళీ 700 సంవత్సరం యెషయా చేసుక్రీస్తు ఎన్నో జరిగాయి. ఇక 700 సంవత్సరాలకు అస్సలు విషయం ఏంటంటే నేనే దేవుడను అని ఎవరు చెప్పారో వాటికి ఈయనకు ఉన్న వ్యత్యాసం గురించి ఎవరు బాధ పడ్డారో, ప్రైజ్ ద లార్డ్, ఆయనే కాలము సంపూర్ణమైనప్పుడు క్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చాడు. మీకు ఇంకా చాలా చెప్పాలి, నేను బాగా ఆలోచిస్తున్నా. క్రీస్తుగా వచ్చిన తరువాత ఇంక అన్నాడే, జరిగినవి గుర్తు చేసుకోండి, ఇంకా జరగవలసినవి చాలా ఉన్నాయి, చాలా చెప్పాలి మీకు, ఇంకా చాలా చూడబోతున్నారు మీరు. యేసుక్రీస్తు వచ్చిన 2000 సంవత్సరాలలో ప్రపంచమే తల్లక్రిందులైపోయింది. హల్లెలూయా.
హల్లెలూయా. సనాతన ధర్మములు కానీ, మత పిచ్చ కానీ, మత మౌఢ్యము కానీ, సాంఘిక చెప్పాలి చారములు కానీ, మానవ మూర్ఖపు పనులు కానీ చాలా మార్పు వచ్చింది. చెప్తాను మీకు నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యే వచ్చి ఉండకపోతే మనిషి ఇంకా పశువులాగా ప్రవర్తించేవాడు, మానవ మృగములాగా జీవించేవాడు. కనా పెండ్లి విందుకు వెళ్ళినప్పుడు యేసయ్య నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. యెషయా గ్రంథంలో ఇంకా క్రొత్త కార్యాలు నేను చేస్తానన్నాడు. ఇక్కడ ఏంటి అంటే నీటిని ద్రాక్షారసముగా మార్చుట. అర్థం ఏంటి? పాత జీవితాన్ని పక్కన పెట్టేసి నూతన మనసును ఈడ్చుట, నూతన వ్యక్తిత్వాన్ని ఈడ్చుట, నూతన ఒరవడిలోనికి మనిషిని తెచ్చుట, వారికి పట్టిన బూజును వదిలించుట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాంటి కార్యము చేయటం వలన, ఇలాంటి కార్యము చూచటం వలన అక్కడ రాయబడి 2వ అధ్యాయంలో ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. తాను నమ్మిన సత్యానికి చెప్పబోయే విషయాలకు తన ప్రాణమైన పెట్టాడు. కానీ యేసయ్య ఎన్నడూ చెప్పండి పిరికితనానికి ఎక్కడ చోటు ఇవ్వలేదు. నాకు ఎందుకు వచ్చాను ఖచ్చితంగా చేసి తీరుతానన్నాడు. ముగిస్తున్నా. ఇలాంటి గట్టి భక్తిని, ఇలాంటి స్థిరమైన విశ్వాసాన్ని అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఎందుకు నమ్మావు, నమ్మనప్పుడు స్థితి ఏంటి, నమ్మినందువల్ల కలిగింది ఏంటి, ఏంటి తేడా, ఏంటి వ్యత్యాసం, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ గాడ్ అండ్ ఐడల్స్? బిట్వీన్ గాడ్ అండ్ ఐడల్స్ అంటే విగ్రహములకు దేవునికి మధ్య ఉన్న తేడా. ప్రైజ్ ది లార్డ్. పూర్వము నేను దూషకుడను, హింసకుడను, నన్ను మార్చాడు నా దేవుడు. అది మార్పుకు సంబంధించింది. మారిన వారు సాక్ష్యాలు చెప్ప. నువ్వు ఎలా మారావు? వదిలేసిన వారు సాక్షి చెప్ప. నువ్వు వదిలేసి ఏ స్థితి నుండి, ఏ బండ నుండి నీవు చాలా చేశారు, మీరు చూశారు, ఇక కొన్ని మీరు చూడబోతున్నారు. బాగా ఆలోచిస్తున్నాను. స్థిరమైన విశ్వాసం కావాలి. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మానవుడు ఎక్కడ దెబ్బ తింటున్నాడు, మనిషి ఎక్కడ వెనుకంజ వేస్తున్నాడు, మానవుడు ఎక్కడ మీకు డీవియేట్ అవుతున్నాడు, మానవుడు దేన్ని వదిలిపెట్టి ముందుకు రాలేకపోతున్నాడు, ఎక్కడ తనను తాను మోసం చేసుకుంటూ తోటి వారిని మోసం చేస్తున్నాడనే విషయాలను యెషయా గ్రంథం 46వ అధ్యాయములో నుండి మాకున్న టైంలో కొన్ని విషయాలు, పారమార్థిక విషయాలు, అసలైన సిసలైన విషయాలు ధ్యానం చేశాం. మా సంఘంతో పాటు టీవీ ద్వారా ఎందరైతే వింటున్నారో వారు కూడా సత్యమును గ్రహించగలుగుటకు సహాయము చేయండి. పూర్వకాలమందు వారికి తెలిసిన విషయాల గురించి మాట్లాడాలి. రాబోయే కాలం ఇంకెన్నో విషయాలు తెలుసుకొనబోతున్నారు అన్న గ్రహింపు వీరికి కావాలి. నడిపించుమని, దీవించుమని అన్ని నామముల కన్నా మిన్నైన యేసయ్య నామమున అతి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృపాశక్తి మనందరికీ తోడై నడిపించును గాక. హల్లెలూయా. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ.
రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. యేసయ్య మాటలు వినండి.